తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా బొంచే అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అంటే ఏంట్రా అసలు ఈ ప్రపంచకల్లా మన ఎక్స్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకొని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా సప్త శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి చేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిచే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెట్టడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కప్పించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం అని చెప్పి ఇంత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. అది కాదమ్మాయి గారు, నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి. ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి. కాదండి, అటు నుంచి వస్తున్నానండి, చూడలేదా? అది కాదు అమ్మాయి గారు, బస్ ఎక్కుతున్నారు. వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్ లో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి, అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగబగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లు ఆగొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్లాంటి జోకులు మన దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్, వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు ఎక్కడి కిటికీ కాడ కూర్చోండి, గాలితో వెళ్తే. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊതാപ്പം, വടവടയാപ്പം.
టోటల్ గా నా లప్పం డప్పం. వా, 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 వా. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడి మొహం వాడు అలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே ஹாரன் அண்ணன் எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து ஹாரன் கொட்டியாச்சு. அப்பலிருந்து ஹாரன் அண்ணா பயம் போலே. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. పద పద. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్. రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంద పక్కం. ఎవడే దోషేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత అయితే ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట, పెద్ద అదర్థలే. అయినా రోజు టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా. कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, कौन बनेगा वंदपति, टिकट 10 रुपए, टिकट 10 रुपए. ఏంటి ఊదే టికెట్. ఊది టికెట్? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో, అని ఊదుకో. కుదురు చెరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా. 2 రోజుల్లో చెరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా. 3 రోజుల్లో చెరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా. ఎంత ఊదినా చెరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి. ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వీర్లేదు. కింద దిగు నువ్వు. నేను టికెట్లు అమ్ముతున్నారు, నేను బస్సులో ఎక్కకూడదా? ఏంటో నేను కలిసికొస్తారా? అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి. 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి. జయమ్మ, నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్. హ్యాపీగా తిరుగు. ఇందా దానికి టికెట్ దుకాణం బయట పడేస్తా. ఇగో టికెట్ ది. ఎక్కడుందో నువ్వే తీసుకో. ఇక్కడుందా, ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా, ఇక్కడుందా. టికెట్ ఎక్కడుందో చూసావంటే కౌన్ బనేగా వందపతి కాదు, కౌన్ బనేగా మేరాపతి. అమ్మాయి గారు క్షమించండి, నేను కావాలి పడలేదండి. అది తోసేస్తే మీద పడిపోయానండి. నన్ను అడుగు, నే వెతుకుతా ఎక్కడుందో టికెట్. నేను భలేగా నీ పతి. గర్ల్ ఫ్రెండ్ లక్కర్దు. ఏంటి బాబు టప్ప మందే. టైరు పంచర్ అయింది. అది టికెట్. తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా? ఇదిగో డాక్టరమ్మ, మగాళ్ళు రకరకాలుగా పడతారు. ఆడంగులం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి. రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది. బస్ త్వరగా పోనిండయ్యా. వెళ్ళదే ముగ్గురుతోనే వెళ్తారేంటి? వెళ్ళి కూర్చోవమ్మా. నొప్పులు బాగా వస్తున్నాయి. కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకితలు వస్తాయి. వెళ్ళవమ్మా. హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా. ఇంకా నయం, పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు. బస్ తీస్తారా లేదా? దాంతో మాట్లాడరా. దిగా కండిషన్ సీరియస్ గా ఉంది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆటో తీసుకురండి రా. నువ్వు జాగ్రత్త. ఇగో ఇగో మీరు కంగారు లేదు. నువ్వు నెమ్మది రండి. ఇగో నువ్వు చాచారు నువ్వు. నెమ్మది ఎక్కమ్మా. ఇగో ఎవరిని ఆడోళ్ళు బాగుంటుందేమో. నేను ఇస్తాను. మీరు రండి, మీరు ఎక్కండి. రేణు 10 నీరా లాగించా. ఏం కాదు కాదు కదండి, అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం. అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతున్నాడు కదా. ఏడతను ఎక్కడున్నాడు? అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న. లోపల టెన్షన్ లేదు కదన్నా. ఇందాకే ఆవిడతో చెప్పా అన్న. ఏంటి చెప్పడం? అదే లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు? ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు. అది అది నాకేం తెలుసు అన్నా. పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు, బాధ్యత మాత్రం తెలియదు అనమాట. పెళ్ళాం తల్లి. సారీ డాక్టర్, ఆవిడ ఇతని భార్య కాదు. ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరిని తీసుకొచ్చాం. సరిగ్గాదేనండి. ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. ఊరుకోండి డాక్టర్ గారు, మనలో మనకేటి. మీరు నన్ను ఒకటి పేకూడదా, నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా? అవును, లోపల ఒకటి బానే ఉన్నారుగా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకే అలా షాక్ అవుతావు? ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగ పిల్లాడు. అన్నా నీది సానా గట్టి సెయ్యి, మెకానిక్ సెయ్యి, కానీ సలవైన సెయ్యి. వస్తా అన్న. బాయ్. సానా సలవైన సెయ్యి,
ఏటి ముందారు తుడిపోనారు పైకి ఎన్న గలాట నా మనోళ్ళు కిటికీ వేటకి వెళ్తున్నారు పేపర్రంట్రా ఒక గుర్రం ఒక పిల్లి ఒక సింహం ఒక నక్క ఒక కుందేలు ఒక తాబేలు ఒక చిట్టెలుక ఒక సుంచి ఒక జింక ఒక ఒంటి ఒక సిరసపోలి చిరుతుప్పులే ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా రాధని రాని నేను చూసుకుంటాను జాగ్రత్త. వాళ్ళెవరు రాధా రాని అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని ఆహా జంతువుల పేర్లు మనుషులకు మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి నాకే సెంటిమెంట్. ఇదిగో ఎకసకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దేహం కూడా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్క అడిపోగలదు జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు. అంటించేయరా. ఈడు పోలీసు వాళ్ళకి చెప్తే అడిగినారని చేస్తుంటే కనిపిస్తారు. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు చూడడానికి వచ్చాను. వెళ్తావా? నన్ను వెళ్ళమంటావా? ఫైట్ చెయ్యి. హలో, ఏంట్రా యాదో పనులన్నీ? రేయ్, బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా. వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో. పో. వాడిని ఎందుకు తెలిసావురా? వాడు నా బస్సు తగలబెట్టాక వస్తాడా? ఆ పెట్టుతో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్టాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు.
ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందేటి లైఫ్ తో వదిలేసాం. అందుకని వాడు నా పుస్తకాలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అరే, అర్థం చేసుకున్నట్టు చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్యకశిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. ఆ పెద్ద పుడింగరి. అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష, నువ్వు వచ్చి పోంచేయి. అదన్నమ్మ గారు. గణేష్? ఏంటమ్మ గారు? ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని తర్వాత ఆ మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మనం వెళ్ళి మాట గడిమి పట్టామండి. అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? కమాన్ కమాన్. యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడీడు? ఏడి? అంటే వినవను, చెప్తే వినాలరా నువ్వు. చెప్ప పెట్టుకుని వచ్చేసావేంటి? ఇప్పుడు ఏం చేస్తావరా? ఏ లాడ్జి తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జి అయితే రైట్ జరుగుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిలేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ, గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు? నేను పిలుస్తానుంటు. తేలింది పిండే బైరోడా. గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తిన ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోరుముయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే, పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వెనకూగానే ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే యాక్టింగ్ ఇచ్చా. కొట్టాడా మన బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బరాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్. బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా, గోపురం కట్టించినావా? ఏమండు, వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి వాళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి, మందు పార్టీ. మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు.
మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేరమని ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. రాళ్లతో ముళ్ళతో నేస్తమే నాదిరా, నొక్కినా తొక్కినా నొప్పిగా లేదురా, బరునే పరుగా మోసేటి ఈ బతుకు నేర్పింది ఒక్కటే, ఊపిరుండే వరకు ఊసూరు మనక ఎప్పుడు నవ్వుతూ బతకాలిరా. ఎలా బతకాలి? ఎప్పుడు నవ్వుతూ బతకాలిరా. అన్నవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం. क्या भयानक है. गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకో ఎందుకు అంత వేటి సింపుల్. దానికి లోన అగ్రగుండం సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అతలాకుతలం జబ్బా అదెన్నా? वो क्या है. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడు తెల్దాం. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలు వచ్చే జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ, ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన వస్తారే. ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకొమ్మదారు ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిల్కల్. ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే తిప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు, ఎస్ మేడం. రాశి, సుబ్బారావు, ప్రెజెంట్ మేడం. రాజేష్, సరళ, సుభద్ర, పార్వతి. ఏంటమ్మా ఇంత దాన్ని రావాలేంటి? గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చాం. ఈ గోదావరి అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జడీరావు, మేడం. అన్నవరం, మిస్టర్ అన్నవరం. అన్నవరం, 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 పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగిసేయాలి. యారు పడితే అడుగు కూర్చుంటాడు. అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అది ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురుకేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలే. ఎత్తైన పలవానికి చీర నప్పలేదే. అబ్బో
ముడికల దాకా లంగ జాను నడు ఊరిన రవిక నెత్తి మీద పిడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తల జైమా ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది ఎర్రని కారంలో అద్దిత్తా నోట్లో వేసుకో సేది చేస్తా ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరెట్టాలకి ఎదిగిపోద్ది ఎరగదీసేస్తా దెబ్బరొట్టిలేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే ఏడు తెలిపాలి ఏ నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో తాయెత్తు లేదు గీయెత్తు లేదు నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా మరి తీసుకురా ఇవాళ కదా రేపు వెళ్తాలి కాదు ఇప్పుడే తేవాలి ఇప్పుడు కాదని చెప్తున్నాను కుంకుమంటున్నారు ఏంటి విశేషం హాయ్ బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయుసండి మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్న తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఇది గుర్తేసిందండి కుంకుమ అంత గొప్పదా ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి ఓహో అలాగా అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా తీసుకొచ్చాక చెప్తాను అయ్య బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి కమిషన్ తగ్గిపోద్దండి మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను జాగ్రత్త చూసేకండి డాక్టర్ బాబు అయ్యో బాబాయ్ రండి మీరు ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి అది కదయ్యా ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి రేడు నేను బస్సులో ఎవడో పిలుస్తున్నాను మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కితే మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి ఎరవకండి ఆ బస్ ఏంటో బస్సులో రూల్స్ ఏంటో కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను కంగారు పడకండి ఒరేయ్ మన డాక్టర్ గారి దగ్గర వచ్చిన పాలిటిక్స్ ఉంది రండి ఇగో సీట్లన్నీ వస్తున్నాయి బస్సుకినా మీరు ఒకరు మీరు ఎక్కడి చెప్తారు ఒరే సత్కుంటారావు ఏంటి హలో హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థ్యాంక్ యూ మీరు బస్సులో వస్తున్నారేంటి మీరు కూడా బస్సులో వస్తున్నారుగా సప్తగిరి బస్ ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి మనకెందుకులే రైట్ రైట్ ఏంటి ఇందాక నుంచి చెత్త గెలిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు తిరిగి వస్తుంది దాంట్లో టవల్ ఉందే పోతే పోయిందిరే దరిద్రం వదిలింది ఎంత మాట అనేసావే 6 ఏళ్ల నుంచి భుజం మీద ఉంది ఎంత వాన కాసింది ఎంత ఎండ కాసింది ఎంత చలి కాసింది ఎంత నన్ను కాసింది అలాంటిది బస్సులో వెళ్ళిపోయింది పోతే పోయిందిలే నీకు ఎండ కాయడానికి చలి కాయడానికి వాన కాయడానికి నేనున్నాగా రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు தை மாசம் பூத்திருக்கே ஊழத்தில் పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి అంతే ఒక పీకు పీకు என்ன శబ్దం ఓ ఏంట్రా నన్ను పీకావు నువ్వేగా పీకమన్నావు పీకమన్నది నన్ను కాదురా నోటుని నువ్వే పీకు డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు మన విషయంలో డబ్బే సాగుతుంది ఎట్రా తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా చినిగియో എന്നോട് ചിനികിയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ എന്റെ ദൈവമേ ഇന്ന ചിനുകിന നോട്ടോടെ ഞാൻ എപ്പടി വാഴണു ఏడుపు ఆపు ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు నీ చీరే చిప్పామనుకుంటారు దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో
కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம கொబ్బரி బొండం ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా క్యా హో గయా కుట్టి? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు, జాగ్రత్తగా లాగు అని. ఉడుపట్టుతో లాగాడు, ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి ఎందుకు బాలా బ్లాకే కానీ డాక్ లేదు. ఫస్ట్ 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ணா ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தான் எனக்கும் என் கீங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும்.